స్టార్ట్ అవుతుందో దాన్ని ఎవరు కూడా ఆపలేరమ్మని చెప్పండి. ప్రజల నోళ్ళల్లో నానుడి స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నానుడి ఏదైతుందో ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినా చెప్పంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అని అడిగాక నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ పోయినా ఎప్పుడు కనబడలేదు, ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో. అదే నిజంగా చెప్పంటున్నా హరిచరణ్, ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయిక దేన్ని ఏమని బాబు చెప్పంటున్నా. మరి నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసుడు ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గతంలో వారితో కలిసి ప్రయాణం చేసిన నాకు ఆ అనుభూతి ఫలాలు నేను నెమరు వేసుకుంటా అప్పుడప్పుడు. నిజంగా రాజకీయాలలో ఏదైతుందో ఇవాళ నీ నానే భేద భావన లేకుండా అసలు దాని అవసరం గుర్తింపు ఇక్కడ బోర్నపల్లి వంతెన దగ్గర ఏదైతే మా రవి కేరక బోర్నపల్లి వంతెన 70 కోట్లతో అవుతుంది. మరి మొట్టమొదటి సమావేశం నేను కరీంనగర్ సమావేశంలో కోరడంతో ఏదైతుందో ఫస్ట్ 70 కోట్లతో సహకరించిన. అదే కాదు ఇవ్వాలని చెప్తున్నాను నేను. అందరి వల్ల మొన్న ఎన్నికలు వచ్చేవరకల్లా నేను సీసీ రోడ్ వేసినా, నేను డ్రైన్ కట్టిన, ఇది అచ్చా ఇంతవరకు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు మంజూరు చేయబడ్డ నిధులతో వేసింది ఒక్క రోడ్డు చెప్పాయి మా శివకేశ్వర ఉండడానికి అన్నిరక జరిగే పనులను ఎక్కడి పాత గాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 కోట్ల రూపాయలు దాన్ని ఏమంటారు తెలంగాణ ఫండ్ వచ్చింది కదా టిఎఫ్ఐడిసి అమ్మాయిది. గత ప్రభుత్వంలో వచ్చినట్టు ఒక 50 కోట్ల టిఎఫ్ఐడిసి పనులు ఏదైతుందో ఇవి ఇప్పుడు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయబడ్డ నిధులు అని చెప్పని ఏదైతే గొప్ప చెప్పే ప్రయత్నం చేసిందో అవి ఇంతరూ టెండర్ ప్రక్రియ రూపంలో ఇవి కూడా బయటకు రాలేదు. ఇవి కూడా బయటకు రాలేదని చెప్పంటూ నేను భూగపల్లి హౌసింగ్ కూడా ఏది ఇస్తుందో ఆనాడు నేను ఆరంభింపజేసినటువంటి గృహాలు వినియోగంలోకి రావాలి. ఎవరు ఆరంభింపజేసినా ఎవరి ఆలోచన ఏది ఇస్తుందో దాని కార్యరూపం ఇవ్వాలి. ఆ కార్యరూపం ఇచ్చినప్పుడు ఏదితో ఫలాలు ఏది ఇస్తుందో నిరుపేద వర్గాలు చెందుతాయని చెప్పని ఆనాడు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు శంకుస్థాపన చేసే కోసం మీరు కూడా ఉన్నారమ్మన్నాడు. 4000 గృహాలు సిద్దిపేట తర్వాత ఎక్కడ మంజూరు ఇచ్చిందంటే మన జగిత్యాలు ఇచ్చిందని చెప్పండి. మూలం ఏది ఇస్తుందో సరే ఆలోచన ఎవరిదైనా కానీ నిరుపేద వర్గాలు తోడ్పడాలని చెప్పి అంటున్నారు. వీళ్ళు జగిత్యాల పట్టణమే కానీ ఈ ప్రాంతమే కానీ వీళ్ళు కేవలం ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాదు, యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. ఇది యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. కాబట్టి వారు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో జగిత్యాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి తలంచారు.